పనితీరు బాగాలేనందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను పక్కన పెట్టామని అన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరులో ముందుగా వేమిరెడ్డిని పోటీకి సిద్ధం చేశామని, అయితే మారిన పరిస్థితుల్లో తాను పోటీలో నిలుస్తున్నానని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాను అనుకోలేదని, కానీ పార్టీ నిర్ణయించింది అన్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న విజయసాయిరెడ్డితో ఫేస్ టు ఫేస్. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని వైసీపీ ప్రకటించింది. త్వరలో ఆయన నెల్లూరులో పర్యటించబోతున్నారు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పార్టీ క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతున్నారు? ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం. సార్, పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది, ఏంటి మీ రియాక్షన్? మీరు ఊహించారా? నేను నెల్లూరు నుంచి పోటీ చేయాలనని ఏ రోజు భావించలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పోటీకి దించాలనుకున్న మాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీని వదలాలన్నటువంటిది కొంచెం ఈ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి విషయం. పార్టీ అధిష్టానం, పార్టీ అధినాయకులు అన్ని అంశాలని వివిధ కోణాల నుంచి పరిశీలించిన తర్వాత నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటుకి, లోక్సభకి పోటీ చేయడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకి 7టిని కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి నమ్మకంతో ముందుకెళ్తున్నాం. విజయసాయి గారు, పార్టీ క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ క్యాడర్ కానీ, ముఖ్య నేతలు కానీ మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా యొక్క గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్, ప్రభుత్వ పర్ఫార్మెన్స్, అమలు చేసినటువంటి పథకాలు, చేసి చూపించినటువంటి అభివృద్ధి, సోషల్ జస్టిస్, వీటినన్నిటినీ కూడా ఆధారంగా చేసుకొని రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మా మేనిఫెస్టోలో గతంలో 99% హామీలు అమలు చేసినటువంటి నేపథ్యంలో ఇవ్వబోయేటటువంటి మేనిఫెస్టోలో మమ్మల్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము ముందుకెళ్తాం. ప్రధానంగా మీ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామన్న నినాదాన్ని తీసుకెళ్తున్నారు. షెడ్యూల్ రాబోతుంది, ఇప్పటికీ దానికే స్టిక్ అయి ఉన్నారా? ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు, పార్టీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో ఆయన మీతో కలిసి పనిచేశారు, దానిపైన మీరేమంటారు? ఆయన ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్కి ఆధారం ఏంటి? ఏ బేసిస్లో ఆయన ప్రతిపక్షం గెలుస్తుంది అని చెప్తున్నారు? అటు రాజ్యసభ సభ్యుడు కానీ, ఇటు లోక్సభ సభ్యుడిగా ఉన్న కొద్ది మందిలో, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలో ఉన్న కొద్ది మందిలో జాబితాలో మీరు కూడా చేరతారనుకుంటున్నారు? రాజ్యసభలో 8 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నాను. తప్పకుండా నెల్లూరు పార్లమెంటు నుంచి లోక్సభకు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. లోక్సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ ఎక్కడైనా పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు, పార్టీ ఇచ్చినటువంటి దిశానిర్దేశం మేరకు, పార్టీ యొక్క విధి విధానాల మేరకు పార్టీకి, ప్రజలకు సేవ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని నెల్లూరు లోక్సభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగు పెడతానని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.